సక్సెస్. ఇప్పుడు నేను 9th క్లాస్లో నంబర్ సిస్టమ్ 1.3 చెప్తున్నా. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం 4 1/8. దీనికి మనం ఏం చేయాలి? డెసిమల్స్ కనుక్కోవాలి. డెసిమల్స్ కనుక్కోవాలంటే ముందు ఇది ఏం చేయాలా? మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని ఏం చేయాలా? ఫ్రాక్షన్గా మార్చుకోవాలా. మామూలుగా ఇటు ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్, ఇది యాడింగ్. ఇక్కడేమో ఇది ఇంటూ చేయాలా, ఇది ప్లస్ చేయాలా. అర్థమైందా? 8 4 ఎంత? 32 1 33/8 అంటే 33/8. అర్థమైందా? మిక్స్డ్ ఫ్రాక్షన్ను ముందు ఫ్రాక్షన్గా మార్చుకున్నాం. ఫ్రాక్షన్గా మార్చుకున్న తర్వాత ఇప్పుడు డెసిమల్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలా? భాగారమే, డివైడెడ్ చేయాలా. అర్థమైందా? 8 4 ఎంత? 32. 1 వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ పాయింట్ పెట్టుకో. అర్థమైందా? పాయింట్ పెట్టుకో. ఇప్పుడు ఎంత అవుతుంది? 10. 10. ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఏమన్నా 0. 8 to the 16. తర్వాత 8 5. అర్థమైందా? ఒకసారి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 ఎన్నైనా పెట్టుకోవచ్చు. మళ్ళా ఒకసారి పాయింట్ పెట్టిన తర్వాత కూడా ఓకే కాలేదనుకో అప్పుడు 0 పెట్టుకోవాలా. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ 0 పెట్టుకోవాలా. ఎప్పుడు పెట్టుకోవాలా? ఇప్పుడు నేను పాయింట్ పెట్టి 20 చేసింది, 20 అయినా కానీ పోలేదు. అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ చేయాలా. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలా? మనం ఏం కనుక్కోమన్నాడు? డెసిమల్ పాయింట్స్ కనుక్కోమన్నాడు. అంతేనా? టర్మినేట్. ఇదేమంటారు? టర్మినేట్. ఇక్కడ 0 వచ్చి టర్మినేట్ అయ్యి కదా నేను చెప్పింది. సో నెక్స్ట్ లెక్క సపోజ్ 1/11. అర్థమైందా? 1/11. దీన్ని ఏం చేయాలా? సేమ్ చూడండి, లెక్కలు వస్తేనే పర్ఫెక్ట్గా రావాలా. చూడండి ఇప్పుడు ఏం చెప్పా? పాయింట్ పెట్టుకోమన్నా. పాయింట్ పెట్టుకుంటే 0. ఇప్పుడు 10 అయింది, అయినా కానీ పోతే పోదు కాబట్టి మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకోవాలా. అప్పుడు 0. సో 100. ఇప్పుడు 10 9 జారంతా 90. 10 ఇక్కడ 0 పెట్టుకున్నా 100. 9 జార్ 99 కదా. 9 జారంతా 99 అంటే అంత 1 కదా. 0 పెట్టుకోవచ్చు. ఎందుకు? ఒక 0 పెట్టుకోవచ్చు. ఇప్పుడు 0 పెట్టుకున్నా, పాయింట్ పెట్టుకున్నా, వినాలా? పాయింట్ పెట్టుకున్నా, ఒక 0 పెట్టినా, మళ్ళా ఇది చిన్న నెంబర్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకొని 100 అయింది. 100 చేస్తే 99 అయింది. ఇప్పుడు 10 ఉంది, ఇది 10 ఉంది, ఇక్కడ 11 ఉంది. పోదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఒక 0 పెట్టుకున్నాం. మళ్ళీ ఇంకో 0 ఎక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలా. అర్థమైందా? ఇప్పుడు 9 99 1. సో మళ్ళీ ఒక 0 పెట్టుకోవచ్చు. మళ్ళీ 2 0 పెట్టుకోవాలిగా. 2 0 పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవాలా. సో 9 జార్ 99. ఇక్కడ 1 మిగిలింది. సో రిపీట్ అవుతుంది కాబట్టి ఇదేంటి? టర్మినేట్, నాన్ టర్మినేట్.
ఇదేమైతుంది నాన్ టర్మినేట్. ఇది రిపీట్ అవుతుంది కాబట్టి 0.09 బార్ అంటే 0909 వస్తుంది కదా, అర్థమవుతుందా? 0909 వస్తుంది కాబట్టి ఇక్కడ బార్ పెట్టినాం. చూడండి, ఒకడు అడిగారు ఇక్కడ పాయింట్ పెట్టింది కదా, పాయింట్ ముందల 0 పెట్టుకోవచ్చా అని అన్నారు. పెట్టుకోవచ్చు. పాయింట్ పక్కన 0 పెట్టుకుంటే, ఇటు సైడ్ 0 పెట్టుకుంటే ఏంటిది వాల్యూ 0నే, ఏ ఇబ్బంది లేదు. 1 కానీ పెట్టుకున్నాం అనుకో ఇబ్బంది పడాలి, అర్థమైందా? స్టార్టింగ్లో కాబట్టి పాయింట్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. పాయింట్ పక్కన 0 పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు 0.25 అని అంటారు. 0.25 అలా రాయలేము కాబట్టి ఏంటంటే 0.25 అని అర్థం, అర్థమైంది? 0.25 అన్నా 0.25 అన్నా రెండు ఒకటే. సో ఇదేమైతుంది దీనికి, ఇదేమైతుంది నాన్ టర్మినేటివ్. నాన్ టర్మినేటివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా కష్టం. ఎందుకు బాగా డివైడ్ చేయడం రాదు, ఎందువల్ల ఇక్కడ 2 సున్నాలు పెట్టుకుంటున్నాం. ఒక 0 ఫ్రీగా పెట్టుకోవచ్చు, అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 ఫ్రీగా పెట్టుకోవచ్చు. రెండో 0 పెట్టాలంటే ఏం చేయాలా, పైన మట్టుకు 0 పెట్టి కింద 0 పెడితే చేసుకోవచ్చు, అర్థమైందా? సో ఇది ఇచ్చాడు 1/7 వాల్యూ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 1/7 వాల్యూ 0.142857 బార్ ఈ వాల్యూ ఇచ్చాడు. సో వాడేం కనుక్కోమన్నాడు? 2/7 3/7 4/7 5/7 6/7 ఈ వాల్యూ కనుక్కోవాలా. ఈ వాల్యూ కనుక్కునేటప్పుడు వాడు ఆల్రెడీ 1/7 వాల్యూ ఇచ్చిండు. ఈ 1/7 వాల్యూని ఉపయోగించుకొని మనం ఏం చేయాలా, రేషనల్ నెంబర్ కనుక్కోవాలా. సో ఈ లెక్క చాలా సింపుల్. మనము 2/7 అమ్మా, 2/7 ఉంది. 2/7 అంటే ఎట్లా రాసుకోవచ్చు? 2 × 1/7 రాసుకోవచ్చా? చూడండి, 2 × పైదాన్ని ఇంటూ అంటే ఏంది? మల్టిప్లికేషన్ అంటే ఏంది? మల్టిప్లికేషన్ అంటే ఏంది? పై నెంబర్ మల్టిప్లికేషన్ చేయాలా. ఆఫ్రా 7 ఏం రాసుకోవచ్చు? 2 × 1/7. మనకు ఆల్రెడీ 1/7 అంటే ఏంది? ఇది 0.142857 బార్. ఇప్పుడు ఏం చేయాలా? మల్టిప్లికేషన్ చేసుకోవడమే. అంటే చూడండి, మల్టిప్లికేషన్ అంటే ఏంది? వాయమ్మ ఇదేంటి 0 ఉంది 1 ఉంది, మనకు బార్ ఉన్నాయి, ఏం అవసరం లేదు. ఈ ఉన్నాయి 142857 ఇంటూ 2 వేసుకో. 2 ఏళ్ళు 14, 2 5 10 11 2 16 17 2 4 5 4 8 2 సో మనం ఏం రాయాల వాల్యూ? 0.285714. అర్థమైందా? మనం ఏం చేసేది ఏం లేదు. 2 ఇచ్చిండు, ఇంటి పెట్టిన ఇది చేసినాం. ముందు కళ్ళు మూసుకొని ముందు ఇక్కడ బార్ కింద ఏది ఉందో ఆ వాల్యూ మొత్తాన్ని రాసుకున్నాం. మామూలు మల్టిప్లికేషన్ చేసుకున్నాం, వచ్చిన దానికి వాల్యూ చేసుకున్నాం. పైన ఎక్కడ ఏది ఉంది, ఇక్కడ 0 పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టినా, ఇక్కడ బార్ ఉంది కాబట్టి బార్ గీసిన, అంతే. అది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మిగతా లెక్కలు కూడా అంతే. 3/7 ఏమని రాసుకుంటారు? 3 × 1/7 సేమ్, అన్ని ఇలానే రాయాలా. అర్థమైందా? సో ఈ లెక్క కంప్లీట్. నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా, థర్డ్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లెక్క 10th క్లాస్లో కూడా వస్తాయి ఇలాంటి మోడల్. చూడండి, అయితే ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు? 0.6 బార్ను మనం ఏం చేయాలా? రేషనల్ నంబర్లో కనుక్కోవాలా. రేషనల్ నెంబర్ అంటే P/Q, Q ≠ 0. P/Q అంటే భిన్నాలు, ఫ్రాక్షన్ లో కనుక్కోవాలి. చూడండి, 0.6 బార్, 0.6 బార్. చూడండి, 0.6 బార్ ను మనం ఏం రాసుకోవచ్చు? 0.6
6 6 6 6 6 6 ఇట్లా రాసుకుంటాం అంతే కదా. సో దీన్ని ఏమనుకుంటున్నాను, ఎక్స్ అనుకుంటున్నాను. దీన్ని ఏమనుకుంటున్నాను, ఎక్స్ అనుకుంటున్నా. 0.666 రాసుకున్నాం. ఇప్పుడు దీనికి 10x 10తో మల్టిప్లికేషన్ చేస్తే 10తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ వాల్యూ 0.00 పక్కన వాల్యూ ముందుకు వస్తుంది. 0 పక్కన వాల్యూ ముందుకు వస్తుంది. అప్పుడు ఏమైంది 6.6666 అర్థమైందా. ఇక్కడ 0.6 10 మల్టిప్లికేషన్ చేస్తే ఒక నంబర్ వచ్చింది. 100తో మల్టిప్లికేషన్ చేస్తే 2 నంబర్లు వస్తాయి. 1000 చేస్తే 3 నంబర్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఇది రాసుకున్నాం. ఇప్పుడు ఇది ముందుకు ఈ వాల్యూ ముందుకు రావాలంటే ఏం చేయాలా, ఈ వాల్యూ ముందుకు రావాలంటే 10 తోటి మల్టిప్లికేషన్ చేస్తే ముందుకు వస్తుంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చయ్యా, 6 ప్లస్ 0.6666 అర్థమైందా. ఇదే వస్తుంది వాల్యూ, అర్థమైందా. 0.66 వాల్యూని కొడితే ఈ వాల్యూ వస్తుంది. ఏ వస్తుంది, ఇదే వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ 6 ప్లస్ ఈ వాల్యూ అంతా ఎక్స్, వాల్యూ ఎక్స్, ఈ మొత్తం వాల్యూ అంతా 10x. ఈ ఎక్స్ అవ్వకపోతే 10x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6. అర్థమైందా. ఇప్పుడు ఇదేమైనట్టు 9x ఈజ్ ఈక్వల్ 6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6/9 అంటే ఎంత, 2/3. అంటే మనం కనుక్కోమన్నది ఏమన్నాడు, ఫ్రాక్షన్ లో కనుక్కుంటే వాల్యూ అంతా 2/3. 0.1 బార్ వినాలా. ఇప్పుడు 0.001 బార్. ఇప్పుడు ఇది చాలా సింపుల్ అయిపోయింది. ఇంకా ఎక్స్, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 001 0.00. ఫస్ట్ ఏముండాలా, 2 సున్నాలు 1 ఉండాలా, 2 సున్నాలు 1 2 సున్నాలు 1 అట్లా రాసుకున్నా. అలా రాసుకున్న తర్వాత ఇక్కడికి మనం 1 రావాలా. వినాలా, పాయింట్ ఉందా, పాయింట్ ముందు ఈ 1 ఇక్కడ ముందుకు రావాలా. అంటే ఏం చేయాలా, ఎన్ని సున్నాలు ఉన్నాయి, 1 2 ఉన్నాయి, 1 2 ఉన్నాయి. మళ్ళీ ఇది కూడా రావాలి కదా. అప్పుడు ఎన్ని అయినట్టు, 1 2 3 ప్లేసులు, 3 ప్లేసులు దాటినే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏం రాయొచ్చు, 1000x ఈజ్ ఈక్వల్ 1.001001. అర్థమైందా. వినాలా, ఒకేసారి ఇందాక ఏం చేసినాం, 10 పెట్టినాం. ఎందుకంటే పక్కన ఉంది కాబట్టి 6.6 ఉంది కదా, ఈ నెంబర్ ఒకటి పోవాలి కాబట్టి ఏం చేసినాము, ఫస్ట్ 10 పెట్టినాం. ఇక్కడ ఎన్ని ప్లేసులు ఉన్నాయి, 1 2 3 ప్లేసెస్ లో ముందుకు రావాలి కాబట్టి 1000 పెట్టాం. సో సరిపోయిందా, 1000. సో ఇది ఇలా రాసుకున్న తర్వాత 1, దీన్ని ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ ఇది 1 అంటే లేదు కదా, లేనట్టు ఏమున్నట్టు 0 ఉన్నట్టు, 0.001001. సో 1 ప్లస్ దీన్ని ఏమనుకున్నా, ఎక్స్ అనుకున్నా. సో ఇదేమైతుంది, 1000x. ఇది ఈక్వల్కి వస్తే 1000x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1. ఇదని 1000 లో నుంచి 1 పోతే ఎంత, 999x ఈజ్ ఈక్వల్ 1. x ఈజ్ ఈక్వల్ 1/999. అర్థమైందా. 0.47 బార్. సో 0.477777 అట్లా రాసుకున్నాం. సో ఇలా ఉంది కాబట్టి దీన్ని ఏమనుకున్నా, ఎక్స్ అనుకున్నా. దీన్ని ఏమనుకున్నా, ఎక్స్ అనుకున్నా. ఈ 4 ను ఈక్వల్ కావాలంటే ఏం చెప్పినా, ఈ 4 ఈక్వల్ రావాలంటే 10x ఈజ్ ఈక్వల్ 4.7777. అర్థమైందా, 77 అయింది. అప్పుడు 10x ఈజ్ ఈక్వల్ 4 ప్లస్ 0.7777.
అయిందా? దీన్ని సెకండ్ హాఫ్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ వరకు దీన్ని ఏమో x = 0.0777. ఇప్పుడు 10x ఎంత 7.7777. సో దీన్ని ఏం రాసుకోవచ్చు 7 + 0.7777. సో ఇది 7 ప్లస్ ఇది x అవుతుంది 10x. ఇది వస్తే 10x మైనస్ x = 7. 9x = 7. x = 7/9. 7/9. సో ఈ 7/9 ని 1 లో పెడదాం. ఎంత వచ్చింది 7/9. సో ఇప్పుడు ఇదేమనుకున్నా 10x = 4 ప్లస్ ఇదేమవుతుంది ఈ వాల్యూ ఎంత వచ్చింది 7/9. అర్థమైందా? 10x = ఇది ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకు 7/9. ఇప్పుడు ఇదేం చేయాలా చేయనొచ్చు కదా మనకు. ఇదేం లేదంటే 1. అర్థమైందా? సో 9 ఎంత 36 ప్లస్ 1 × 7 7/9. ఇప్పుడు 36 7 ఎంత 43/9. 10x = 43/9. x = 43/9 × 10. ఈ 10 కిందికి వస్తుంది. సో 90. సో ఇది ఆన్సర్.